గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నమస్తే. అందరికీ మరొకసారి వందనాలు. నిరంతర ప్రక్రియ ప్రభుత్వాలు ప్రజలు మధ్యలో జరిగే సంఘర్షణాత్మక వైఖరి, ఆలోచనల మార్పులు వస్తూనే ఉంటాయి. నిన్ననే పేపర్లో చదివితే ఇప్పుడు మనకు రెగ్యులర్గా తెలంగాణ ఒక అద్భుతమైన ప్రయత్నం చేసింది. ఏంటంటే కులగణన చేసింది. ప్రతి కులానికి ఉన్న చారిత్రక వాస్తవాలు తీసుకొచ్చి పెట్టింది తెలంగాణ. అట్లనే కేంద్రంలో కూడా కావాలని చెప్పి మనము సామాజిక కార్యకర్తలు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే లెక్క తేలుతుంది ఎవరు నిజంగా అవసరం ఉన్నారు, అవసరాలు ఎంతమందికి తీరినాయి, సంపద అంతా ఎవరి దగ్గరికి పోతుంది, ఈ సంపద లేక కొనారిల్లిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదరికం 140 కోట్ల మంది ప్రజలల్లా మనం ఏ దశలో ఉన్నాం అనేది కొంచెం అర్థం కావాలంటే భారతదేశం అంతా కుల సమాజమే, వేరే ఏం లేదు. ఇంకక్కడ కులస్వామ్య దేశమే. ఇంకొక జాతిగా మనం ఎమర్జీ కాలేదు ఇంకా. అందుకని 2000 యాక్చువల్గా 11లో చేయాలి, 21లో చేయాలి, 11లో చేద్దామంటే కోవిడ్ బహానా వచ్చింది, చేయలేకపోయినాం. ఇప్పుడు చేద్దామంటే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి. కులగణన అంటే ఎస్సీ ఎస్టీలో చూపించడమా? కాదు, ఓబీసీలు అందులో సబ్ కేటగిరీసు ఒక కాలం క్రియేట్ చేసి అందరికీ చేయమని చెప్పింది. ఈ కులగణన వద్దు అని చెప్పి, సరైనది కాదు అని చెప్పి ఒక ఆయన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు ఆయన కోర్టుకు పోతే అట్లా చేయడానికి లేదు, అది ఖచ్చితంగా కులగణన చేయవలసిందే అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు తర్వాత జాయ్ మాల్యా అని ఇద్దరు కూడా ఒక స్పష్టమైన తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పు ఎట్లా ఉందంటే, గతంలో మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి జస్టిస్ ఓబులపతి చెన్నపరెడ్డి ఆయన ఏమన్నారంటే, భారతీయ సమాజాన్ని తనకున్న సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్థితిగతులు తెలవాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అడిగితే ఎక్కడి నుంచి కాదు, కులం నుంచే మొదలు పెట్టాలి అన్నాడు ఆయన. కాబట్టి ఇవాళ కులగణన అనేది అంత ఆవశ్యకత ఏర్పడింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనటము, ఎవరో దాన్ని గిట్టని వాళ్ళు ఎవరికి గిట్టదండి. ఆధిపత్య కులాలు వాళ్ళు అన్ని రకాలుగా డబ్బు లేకున్నా కులం పేరు మీదనే ఎదుటి వ్యక్తిని బెదిరించి పని తీసుకునే ఒక కల్చర్ మాకు పోతుంది. అంటే లబ్ధి పొందని మనుషులుగా ఉంటే ప్రభుత్వం కొంత మాకు కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు రేపు అనేది వాళ్ళకున్న ఒక అభద్రతా భావము, భయము, ఇంకొకటి ఓర్వలేనితనము. వాడు మా ముందర అడుక్కునేవాడుగానే ఉండాలని ఒక ఫీలింగ్. అలా జరగొద్దు అని అంటే కులగణన జరగొద్దు. ఎవరి స్థితిగతులు ఎంత తెలవద్దంటే కులగణన జరగొద్దు. ఇట్లా కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు చెయ్యనీయలేదు, అన్ని రకాలుగా అడ్డుకట్ట వేసింది కులగణనకు. అక్కడ నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ వరకు కూడా కులగణన చెయ్యనీయలేదు. వాళ్ళు అడుగడుగున ఆపిరు. ఇప్పుడు మరి రియలైజ్ అయిందా, మరి ఆ సోయి వచ్చిందో ఏమో రాహుల్ గాంధీ, కానీ అది పట్టుకొని కూడా తిరిగిండి ఆయన, రాజ్యాంగం పట్టుకొని ఖచ్చితంగా కులగణన జరగాలి, మనకెంతో మన వాటా, భాగీదారి అంటే ఎన్ని కులాలు ఉన్నాయో సంపద అందరికీ సమానంగా పంచాలనే దాని మీద చేసినందుకు గవర్నమెంట్ ఆయనను ఏదో అర్బన్ నక్సలైట్లకు ఉండే ఆలోచన అలాగే ఉంటుందని చెప్పి బాధపడుతుంది. అది సరైనది కాదు. కాబట్టి మనం కూడా ఒక మనిషిని మనిషిగా గుర్తించడం కోసం, ఈ కులరహిత సమాజం కోసం కోరడం కోసమని అందులో ఒక ఆప్షన్ కూడా పెడితే మంచిగా ఉంటుంది. నో కాస్ట్, నో రిలీజియన్. కొన్ని కంట్రీస్కు నో రిలీజియన్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. చైనాలో మావో బోధనలు మాత్రమే వింటారు. అక్కడ ఏ రకమైన బుద్ధిజంకు నమ్ముతారు, ఏ మతం లేదు అక్కడ. ఫిన్లాండ్, చాలా దేశాలు ఉన్నాయి. ఆ పేర్లు ఇప్పుడు నేను చెప్పగలుగుతాను కానీ ఇప్పుడు వద్దు. కాకపోతే చాలా దేశాల్లో వాళ్ళకి మతం కూడా లేదు. కొన్ని దేశాల్లో పోలీసు వ్యవస్థ లేదు. అంటే ఇటువంటి దశలో ఉన్న మనము ఈ భయంకరంగా కుల దాడులు, కులపరమైన హత్యలు ఇవన్నీ పోవాలి అంటే సంపద ఎంతో కొంత అందరికీ చెందాలి అని అనుకుంటే మరి ఈ కులగణన అవసరము. ఈ కులగణన ద్వారా కొంత సామాజిక పరివర్తన వస్తుందని అనుకుందాం. ద హిందూ పేపర్లో ఎడిటోరియల్ పేజీలో మంచి వ్యాసం వచ్చింది కులగణన మీద. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏమన్నారు అనే దాని మీద వారు స్పష్టమైన విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణలో చివరిగా ఏంటంటే, అన్ని సామాజిక ఆర్థిక సూచికలతో పాటు చూస్తే సంక్షేమ చర్యలను మరింత మెరుగైన లక్ష్యంగా చేరుకోవడానికి, ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కుల నిర్మూలన లక్ష్యంగా ముందుకు జరగాలి. ప్రజలు కులరహితులమని తాము కోరుకుంటే అలా వర్గీకరించుకోవడానికి అనుమతి ఉండాలి. కంక్లూజన్ చాలా బాగుంది. ఇంకెంతకాలం ఈ అజ్ఞాన ప్రపంచంలో ఉందాం మనం? ఎవరికి వారే గొప్ప, అది కరెక్ట్ కాదు. ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి, ఆ కోవిడ్ రోగం నుంచి, కోవిడ్ని నిర్మూలించగలిగినాం. ఏమంటారు, ఇంకొకటి అన్ని రకాలుగా నిర్మూలించగలిగినాం. కుష్టి వ్యాధి నిర్మూలించగలిగినాం. కానీ ఈ రోగాన్ని ఎట్లా పోతుంది, ప్రపంచం అంతటా విస్తరిస్తుంది. ఈ అజ్ఞానులను కొంచెం జ్ఞానవంతులు చేయాలనుకుంటే కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఇవాళటి జడ్జిమెంట్ను మెజారిటీ ప్రజలు అంటే 80% పై చిలుకు ఉన్న హిందువులుగా చెప్పబడుతున్న వ్యక్తులందరూ కూడా కులరహిత సమాజం రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇవాళటి సుప్రీంకోర్టు వర్డిక్ట్ను అందరం ఒప్పుకోవాలి. అలాగే సామాజిక కార్యకర్తలు, సామాజికవేత్తలు చెబుతున్నటువంటి అన్ని కూడా మనం అంగీకరించవలసిందిగా చెబుతూ ఈ వీడియో చూస్తారని తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.